Aditya Degree Colleges, leading companies లో 10,000 plus placements with 13.5 lakhs highest package. రీసెంట్ గా ఒక దారుణమైనటువంటి ఘటనను చూసాము. ఒక టీనేజర్ తల్లిని అత్యంత క్రూరంగా తన లవర్ వాళ్ళ బ్రదర్ తో కలిసి చంపేసినటువంటి సిచ్యుయేషన్. మరొక చోట అది ఇప్పుడే విన్నాము. మెదక్ జిల్లాలో తండ్రికి వచ్చినటువంటి రైతు బంధు డబ్బులు ఆయన ఇవ్వలేదన్న కారణంతో తండ్రి నాలుక కోసేశాడు కొడుకు. ఎందుకు ఇంత ఘోరంగా ప్రవర్తిస్తున్నారు? అసలు ఎందుకు ఇంత వైలెంట్ గా తయారవుతున్నారు? ఎలా మారతారు వీళ్ళంతా? టీనేజర్స్ లో వస్తున్నటువంటి మార్పులకు కారణాలేంటి? ఇవన్నీ మనతో ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు ప్రముఖ సైక్రాటిస్ట్ డాక్టర్ ప్రసాదరావు గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్ చాలా అత్యంత క్రూరమైన ఘటనలు చూస్తున్నాము 1-2 డేస్ నుంచి. అఫ్ కోర్స్ చాలా గత కొంతకాలంగా చూస్తూనే ఉన్నాం అనుకోండి. ఇప్పుడు రీసెంట్ గా చూసాం ఒక టీనేజర్ తల్లిని ప్రేమ పేరుతోటి ఆమె తిరుగుతుంటే వద్దు అని మందలించి చదువుకోమని చెప్పినందుకు కన్న తల్లి అని కూడా చూడకుండా అమ్మాయి చంపేసినటువంటి పరిస్థితి. లవర్ తోటి వాళ్ళ బ్రదర్స్ తోటి కలిసి తర్వాత ఇంకొక ఘటన ఈరోజు తాజాగా జరిగినటువంటి ఘటన ఇది. మెదక్ జిల్లాలో ఒక తండ్రి రైతు బంధు డబ్బులు పడాయంట ఆయన అకౌంట్లోకి. ఆ డబ్బులు ఇమ్మని కొడుకు అడిగితే అందులో 2,000 వాడుకున్నాను, నాకు హెల్త్ బాగలేదు, నేను 2,000 వాడుకున్నాను, మిగతా ఇస్తాను అని చెప్పినందుకు తండ్రి నాలుకని కట్ చేశాడు వాడు వెధవ. సారీ సార్, నేను ఇట్లాంటి లాంగ్వేజ్ యూజ్ చేయకూడదు నాకు తెలుసు. అయినా కూడా ఏం మాట్లాడాలో ఏమనాలో అసలు కన్న తల్లిని కన్న తండ్రి పట్ల ఇంత క్రూరంగా ఎలా బిహేవ్ చేయగలుగుతున్నారో, అసలు ఇలాంటి ఆలోచనలు అంటే ఇంత వయలెంట్ ఆలోచనలు ఎలా వస్తున్నాయి సార్ వీళ్ళల్లో, టీనేజర్స్లో కానీ పిల్లల్లో కానీ ఎలా వస్తున్నాయి అసలు? మొట్టమొదటిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ యొక్క బాధ, నీ ఆక్రోషం నేను చాలా అర్థం చేసుకుంటానమ్మా. ఇట్లాంటి సంఘటన ఒక్కటి కూడా జరగకూడదు అనేది మనం నార్మల్ గా సమాజంలో కోరుకునేది. అందులో ఇక్కడ ఈ పిల్లలు ముఖ్యంగా యవ్వనంలో ఈ మధ్య మనం తరచూ వింటున్న స్టోరీస్ లో ఇంపల్సివ్ బిహేవియర్, అగ్రెషన్ అండ్ వైలెన్స్, మీరు చెప్పిన 3 అండ్ మీరు చెప్పిన దాంట్లో కొత్తగా ఇంకోటి నేను యాడ్ చేస్తాను మీ అనుమతితోటి, సెక్సువల్ వైలెన్స్ అంటాను నేను. సెక్సువల్ వైలెన్స్ కూడాను ఈ మధ్య ఆల్మోస్ట్ మనం ఒక రెగ్యులర్ ఫ్రీక్వెన్సీలో మనం చూస్తున్నాం. రెగ్యులర్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? ఆల్మోస్ట్ వారానికో 2 వారాలకో మీరు చూడండి న్యూస్ పేపర్ లో కానీ టీవీలో కానీ వెరీ పతాక సన్నివేశం. ఇక్కడ దీనికి ముఖ్య కారణం 3 అనిపిస్తుంది. ఆ వ్యక్తిత్వము డెఫినెట్ గా వాడి వ్యక్తిత్వంలోనే అబ్నార్మాలిటీ ఏర్పడడానికి డెఫినెట్ గా కొంతవరకు బయట వాతావరణం కారణం అని చెప్పుకోవచ్చు. మీరు అడగచ్చు బయట వాతావరణం ఏంటి అని. పర్మిసివ్ అంటే మనం అన్ని చేసుకు, ఇప్పుడు ఆ అబ్బాయి ఆ వయసులో 6,000 రూపాయలు వస్తే వాడి అవసరాల గురించి చూసుకున్నాడే తప్పితే కుటుంబ అవసరం గురించి కానీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి చెప్పినా కూడా చూసుకోకుండా నాలిక కోసాడు. చూడండి ఇక్కడ వైలెన్స్ కూడా ఎట్లా ఉందంటే, అండ్ ఇంకో కేసులో ప్రాణమే తీసేసినట్టే లెక్క, ఆల్మోస్ట్ ప్రాణం తీసినట్టు. అంటే వాళ్ళ స్వార్థం గురించి కానీ వాళ్ళ కోరికలు తీర్చుకోవడం గురించే కానీ మిగతావన్నీ వాడుకోవడమే. అంటే అది కుటుంబ డబ్బు కానీ సమాజం డబ్బు కానీ. సో మొదటి కారణం అక్కడ తయారవుతుంది. దీన్ని మేము నార్మల్ గా మనం చెప్పాలంటే ఇంతకుముందు పూర్వకాలం ఒక 20-30 ఏళ్ల క్రితం ఏమనే వాళ్ళంటే వాతావరణం మంచిగా పెరగలేదు, వాళ్ళ నాన్న తాగేవాడు, ఇంట్లో తల్లిదండ్రి కొట్టుకునేవారు, తాగి వచ్చి కొట్టేవాడు, వాడు పగని చూపించేవాడు. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ సీరియల్ కిల్లర్లో కూడా ఇలాంటి సీన్సే మనం ఎక్కువ చూపిస్తుంటారు, చైల్డ్హుడ్ లో ట్రామా అని. బట్ ఈ రోజుల్లో చైల్డ్హుడ్ ట్రామా కన్నా నాకు ఎక్కువ కనిపిస్తుంది మా క్లినిక్ మీరు చెప్పినట్టు మీరు 2 కేసులు చూస్తే మేము వారానికి 3-4 కేసులు చూస్తున్నాను నేను. చిల్డ్రన్ని, అడాలసెంట్ ని. నిన్న కాక మొన్న పేరు చెప్పకూడదు కానీ ఒక స్కూల్లో విద్యార్థి, అమ్మాయి ఆ విద్యార్థి 11 ఏళ్ళు వాడు వాళ్ళ క్లాస్మేట్ కి ఒక ప్రేమలేఖ రాశాడు. వేస్తే అమ్మాయి చింపి పారేసిందని చెప్పి అమ్మాయి బ్లేడ్ తో కోసాడు. ఇది కూడా అదే కోపం చెందుతుంది. బ్లేడ్ తో కోసాడంటే మీరు అర్థం చేసుకోండి. అంత చిన్న వయసులో బ్లేడ్ తో కోయటం ఏంటి సార్? అసలు ఏంది వైలెన్స్ ఏంది సార్? అదే. సో మనం ఫోకస్ చేయాల్సింది మన ప్రోగ్రామ్ ద్వారా డెఫినెట్ గా హౌ టు రెడ్యూస్, అంటే ఎట్లా ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ సగం కారణం మన సమాజం మీద పెట్టే బదులు సగం కుటుంబం మీద చెప్పాల్సింది వస్తుంది. సగం కుటుంబం అంటే వీళ్ళు మొదట్లో డెఫినెట్ గా బయస్, తల్లిదండ్రులు సపోర్ట్, వాడి బిహేవియర్ని వాడికి అనుగుణంగా అలౌ చేయడము, వాడు వైలెన్స్ చేస్తే ఏమి, వాడు డబ్బులు ఖర్చు పెడితే ఏమి, అది కాక వాడికి ఆ ఏజ్ లో ఎంత ఇవ్వాలి కదమ్మా, అందుకనే ఎక్కువ ఇచ్చేసి వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేసి, ఈ డబ్బులే కాదు మిగతా ఫ్రీడమ్ కూడా ఇప్పుడు తరం మారుతోంది అని ఎంత ఆర్గ్యూ చేసినా వైలెన్స్ లో మాత్రం మనం పెరుగుతోంది అనే చెప్పాలి. మారుతుంది, మంచికి మారుతుంది, మిగతా ఏం మారేవి మనకి సమాజంలో టీవీలు వచ్చాయి అన్ని అవసరాలు చేతిలో అయిపోతున్నా కూడా ఇక్కడ ఈ కోరిక తీర్చుకోవడము, వైలెన్స్,
అండ్ మీకు ఇంకొకటి కూడా కలుపుతాను దీంతో పాటు. ఈ అంటే ఇదే పందాలో పెథలాజికల్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ అని వినుంటారు మీరు. యా సార్. ఈ మధ్య బాగా పెరిగింది అదొకటి. ఈ ఇంట్లో నాన్న 50,000 సంపాదించిన 30,000 సంపాదించిన తల్లి తెలియకుండా, భర్తకి తెలియకుండా ఇవ్వడం మొదలెట్టింది, డబ్బులు వస్తాయని వాడు చెప్తే. ఒక యావరేజ్ కేసులు నేను వారానికి 3-4 చూస్తున్నాను. అండ్ కోల్పోతున్నది మధ్య తరగతి, బిలో మధ్య తరగతి వాళ్ళు 1 crore వరకు కోల్పోతున్న తర్వాత నా దగ్గరికి వస్తున్నారు. సో ఈ 5 కలిపి నేను చెప్పేది ఏంటంటే, ఐ థింక్ వైలెన్స్ పెరగడము, మర్యాద కల్చర్ని బాగా తగ్గిపోవడము, కుటుంబంలో బాండింగ్ లేకపోవడము. కరెక్ట్ సార్. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో, ఈ అమ్మాయి చంపినటువంటి కేసులో తల్లి తండ్రి ఇద్దరు దూరంగా ఉంటారంట, కలిసి లేరు. సో ఇది కూడా ఏమన్నా పిల్లల మీద, అమ్మాయిల వాళ్ళ మీద ఎఫెక్ట్ చూపించింది అంటే, కుటుంబ నేపథ్యం కూడా ఎఫెక్ట్ చూపిస్తుందని మీరు అన్నట్లు కావచ్చు. కానీ మరీ వైలెన్స్ కి దారి తీసే అంతటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అనేది అర్థం కావట్లేదు సార్. అసలు మీరు చెప్పిన దాంట్లో కొన్ని ఫ్యాక్టర్స్ మనం కవర్ చేస్తున్నాం. బట్ కుటుంబంతో పాటు వైలెన్స్ ఇన్ జనరల్ ఈజ్ యాక్సెప్టెడ్. అంటే మనం చెప్పొచ్చో చెప్పకూడదు మీ ప్రోగ్రామ్ లో, కానీ మన పొరుగు రాష్ట్రంలో నిన్న కాక మొన్న లాస్ట్ వీక్ జరిగిన సంఘటనలో కూడా వైలెంట్ చేయండి అని ఒక మాజీ ముఖ్యమంత్రి చెప్తే ఏమవుతుందమ్మా? సమాజానికి ఏం చెప్తున్నాం మెసేజ్? అంటే వీఆర్ ఎంకరేజింగ్ వైలెన్స్ అనే కదమ్మా అక్కడ సమాజం. ఇందాక మన కుటుంబం చెప్పుకున్నాం, ఇంటి వాతావరణం చెప్పుకున్నాం, బయట సమాజం. కొంతవరకు సినిమాలు, ముఖ్యంగా వైలెన్స్ సినిమాలు, ఈ టెర్రరైజింగ్ సీన్స్, అవి కూడా ఇంటర్నెట్ నెక్స్ట్ ఫైనల్ గా కమింగ్ టు ది ఇంటర్నెట్. మేజర్ కల్ప్రిట్ అయితే ఇంటర్నెట్ అమ్మా, మేజర్ కల్ప్రిట్. ఎందుకంటే ఆ విద్యార్థులు ముఖ్యంగా లేత వయసు 11 నుంచి 22 ఏళ్ళ వరకు వాళ్ళు పెరుగుతూ మెచ్యూరిటీ వచ్చే వయసులో వాళ్ళు ఎక్స్పోజర్, చేతిలో మొబైల్ ఇచ్చేస్తున్నాం మనం. మొబైల్ ఎప్పుడు ఇస్తున్నాం? 10 ఏళ్ళకే ఇచ్చేస్తున్నాం మనం, 10 ఏళ్ళ ముందరే ఇచ్చేస్తున్నాం. వాడు ఏం చేస్తాడు? వాడికి ఎక్కడైనా వైఫై ఉంటుంది, ఎక్కడ ఏం కావాలి, వాడు ఏం చూస్తారు అంటే, వాడు అంటున్నాం కానీ బట్ ఇద్దరిని అనుకుందాం, బోత్ సెక్స్ ని. బట్ వీఆర్ థింకింగ్ దట్ ఫెయిర్ సెక్స్ వాళ్ళు ఎప్పుడు కూడా బెటర్. దే నో, గర్ల్స్ ఎప్పుడు దే ఆర్ మోర్ కేర్ఫుల్ బికాస్ దే వాళ్ళ కల్చర్ లో అది ఒకటి ఉంది వాళ్ళకి. ఇంటిని ఏముంది సార్, ఇప్పుడు మొత్తం బయటపడుతున్నాయన్నీ అమ్మాయిలే పడుతున్నాయి సార్. కొద్దిగా అబ్బాయిలే బెటర్ అనిపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి అసలు చూస్తుంటే. ప్రతి చోట అమ్మాయిలతోటే ఇష్యూస్ అవుతున్నాయి సార్. అసలు మనం అమ్మాయిలు బెటర్ గా ఉంటారేమో అనుకుంటున్నాం కానీ బట్ అలా జరగట్లేదు. ప్రాక్టికల్ గా చూసేసరికి అసలు చాలా ఎక్కువైపోయాయి అమ్మాయిల సైడ్ నుంచి. నువ్వు చెప్పిన తర్వాత ఫస్ట్ షాక్ తినేది అదే, అమ్మాయిని చెప్పిన తర్వాత అమ్మాయి చేయడం ఏంటి అని ఫస్ట్. బట్ ఇక్కడ బోత్ సెక్సెస్ ఉన్నాయనుకోండి. బట్ నేను చెప్తాను, మొబైల్లో ఎవ్రీథింగ్ ఈజ్ యాక్సెసిబుల్ ఉన్నప్పుడు, ఇంటర్నెట్ లో మీరు చెప్పినట్టు వీ కాంట్ రియలీ డూ ఎనీథింగ్ అమ్మా. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ థింక్ దే షుడ్ బి, నాకు నీకు మన సమాజాన్ని సోషల్ గాను సెన్సిటివ్ చేద్దాము, లెట్ us bring కొంచెం మంచి సమాజం తీసుకొద్దాం అనుకునే వాళ్ళందరూ కూడా త్రూ దిస్ మీడియా వాట్ వీఆర్ టెలింగ్ ఇస్, పేరెంట్స్ అందులో ఇప్పుడు సింగిల్ చైల్డ్ అయిపోతున్నారు, ఇద్దరు చైల్డ్ అయిపోతున్నారు. అండ్ ముఖ్యంగా బ్రోకెన్ ఫ్యామిలీస్ నుంచి వచ్చే అవకాశం, ఫ్యామిలీస్ కూడా చిన్న ఫ్యామిలీస్ అయిపోయాయి, న్యూక్లియర్ ఫ్యామిలీస్. సో అక్కడ బ్రోకెన్ ఫ్యామిలీలో ఇప్పుడు తల్లిదండ్రులు కొట్టుకున్నా, లేకపోతే సమ్ రీజన్, ఇలాంటి వైలెంట్ రీజన్స్ రావడానికి ఎంకరేజ్ చేయకూడదు పిల్లల్ని ఏ ఏజ్ లో కూడా. పూర్వకాలంలో స్టూడెంట్స్ కి టీచర్స్ కొద్దిగా కొట్టేవారు కానీ బట్ డిసిప్లిన్ చెప్పేవారు. ఇప్పుడు డిసిప్లిన్ కూడా లేదు. అదొకటి యాడ్ చేయాలి మన డిసిప్లిన్. తర్వాత పెద్దవాళ్ళు కూడా ఉండట్లేదు కాబట్టి పెద్దవాళ్ళు మందలించేటువంటి పరిస్థితులు కానీ, అంటే తాతలు, నానమ్మలు, అమ్మమ్మలు, వీళ్ళంతా అది కూడా లేదు. వాళ్ళు మంచి చెడు చెప్పేదానికి కూడా అవకాశం లేదు. తల్లిదండ్రులు ఉన్నా వాళ్ళు ఉద్యోగాల రీత్యా వాళ్ళు బిజీ, ఏం జరుగుతుందో చూసే పరిస్థితులు ఉండవు. కరెక్ట్. సో ఇన్ని ఫ్యాక్టరీలు కలిసినప్పుడు మనం సమాజాన్ని మార్చడానికి ఐ థింక్ త్రూ మీడియా మనం చెప్పేది, లెటర్స్ పిల్లలకి ముఖ్యంగా మంచిది నేర్పించాలి అనేది ఐ థింక్ అందరూ చెప్పేది. అది పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. కానీ అందరూ చెప్పే దాంట్లో మనము రిలాక్సేషన్, ఫోకస్ అండ్ బేసిక్ ఇంపార్టెంట్ థింగ్ నాకు తెలుస్తుంది, మనం ప్రాణాయామం నేర్పించట్లేదు, మెడిటేషన్ నేర్పించట్లేదు, నిత్యంగా ఒక గేమ్ ఆడుకోవడం నేర్పించట్లేదు. అండ్ వాళ్ళకి వైలెన్స్ కి ప్రమోట్ చేసే మూవీస్ని అసలు ఫేస్ టైంలో యావరేజ్ చైల్డ్, నేను ఇందాకలే ఒక 1 hour బ్యాక్ ఒక చైల్డ్ వస్తే ఊరికి మొబైల్ చూసి ఫేస్ టైం చూస్తే ఎంత ఉందో తెలుసమ్మా? యూ విల్ బి సర్ప్రైజ్డ్. 78% ఆఫ్ ది వేకింగ్ అవర్స్. నేను అడిగాను స్కూల్లో ఎలా చూస్తాను, స్కూల్లో కూడా నేను చూస్తుంటాను, నేను బాధ్యలో పెట్టుకుని చూస్తుంటాను. స్కూల్లోకి ఎలా అలౌ చేస్తున్నారు సార్ అసలు మొబైల్స్? అదే. సో అదొక పాయింట్ నాకు మళ్ళీ మీకు మన ద్వారా మనం అందరికి ముఖ్యంగా
అందరూ చెడ్డవాళ్ళని కాదు, కానీ చెడ్డతనాన్ని తగ్గించే దానికి మనం అందరి పేరెంట్స్ కి మనం ఇవ్వాల్సింది అసలు మొబైల్ ఇవ్వనే వద్దు. నేనైతే నార్మల్ గా ఇచ్చే సైకలాజికల్ అడ్వైజ్ 7 గంటలు ఇంటికి వచ్చేసిన తర్వాత మొబైల్ స్విచ్ ఆఫ్ చేయాలి. అందరి పేరెంట్స్ నాకు ఏమంటారంటే, మా వాడు బయటకు వెళ్తే ఏమవుతుందో, మా అమ్మాయి బయటకు వెళ్తే ఏమవుతుందో అని మేము మొబైల్ ఇచ్చాం, మాకు తెలుస్తుందని. దట్స్ ఓకే టు సమ్ ఎక్స్టెంట్, బట్ మిగతా ఎక్స్టెంట్ కాదు. సో ఈ ఇష్యూలో క్లియర్ గా మనం మెసేజ్ ఏమని ఇద్దామంటే, లెట్ us నాట్ ఎంకరేజ్ మొబైల్ ఎట్ ఆల్. సో ఈ 4 విషయాలు చెప్దాం అమ్మా. ఇంకొకటి సార్, అంత చిన్న ఏజ్ అంటే 10 years కి, మీరు ఇందాక చెప్పిన కేసులో అయితే 11 years పాపకి లవ్ లెటర్ రాశాడని చెప్తున్నారు. అంటే వాడి ఏజ్ కూడా దగ్గర అదే అయి ఉండాలి. సో అంతే అంత కదమ్మా, ఏజ్ 10-11 10 ఏళ్ల నుంచి 15-16 ఏళ్ల లోపల అసలు ప్రేమ ఏంటి, ఆ ప్రేమకి మీనింగ్ ఏం తెలుస్తుంది వాళ్ళకు, దానికి అసలు ఒక పర్థం ఏమన్నా ఉంటుందా సార్ వాళ్ళకి? నాకు అర్థం కావట్లేదు అసలు ఇదంతా ఏంటి అసలు. అది నువ్వు అన్నది ఇక్కడ అగైన్ 2 పాయింట్లు చూసుకోవాలి. దేర్ ఈస్ ప్రికాషియస్ సెక్సువాలిటీ అని. యావరేజ్ ఏజ్ ఆఫ్ మెచ్యూరిటీ ఆడపిల్లలకి మగవాళ్ళకి తగ్గిపోతుంది. ఆడపిల్లలకి అరౌండ్ 9 years కూడా వచ్చేసింది ఇప్పుడు. బట్ నువ్వు అడిగిన క్వశ్చన్ తెలిసి చేస్తున్నారా లేకపోతే చూసి చేస్తున్నారా? చూసి. ఇక్కడ సినిమాలో చూసిన దాన్ని మీరు ఇమిడియేట్ చేస్తున్నాడు వాడు. ఒక సినిమాలో ఒక హీరోయిన్ వెంట పడ్డం ఫర్ హిమ్ హీరోయిజం కింద రిపీట్ చేస్తున్నారు. ఈ ప్రేమ లేకుండా సినిమాలు ఉంటాయని కాదు, బట్ మనం చెప్పేది, మన మెసేజ్ ఏంటంటే, పేరెంట్స్ గైడెన్స్ లేకుండా, టీచర్స్ గైడెన్స్ లేకుండా పిల్లలు పెరగరు. సో పేరెంట్స్ పిల్లలు ఏం చేస్తున్నారో వాచ్ చేయడమే కాకుండా ఒక కంట్రోల్ కనీసం 15 ఏళ్ళ వరకు లేకపోతే నువ్వు చెప్పినవి రావు. రెండో ఇంపార్టెంట్ పాయింట్, నాట్ ఓన్లీ వాచింగ్, నేను ఇందాక చెప్పినట్టు సోషల్ మీడియా అంటాను నేను పబ్లిక్ గా. ఈ సోషల్ మీడియా మీద కంట్రోల్ లేకపోతే మరీ కష్టం. సో ఈ రెండింటినీ దృష్టిలో ఉంచుకుని మనం ఇచ్చేది ఏంటంటే, ఎర్లీ ఐడెంటిఫికేషన్. ఇలాంటి వాళ్ళకి డెఫినెట్ గా వదిలేయకూడదమ్మా. ఈ సంఘటన జరిగిందని వాళ్ళు ఏదో శిక్ష వేయడం, ముఖ్యంగా జువెనైల్ వాళ్ళకి శిక్ష వేరు. నువ్వు చెప్పినట్టు 18 ఏళ్ళ వరకు శిక్ష లేదు. సో వీ నీడ్ టు రియల్లీ కరెక్ట్ దేర్ బిహేవియర్ బై ప్రాపర్ సైకలాజికల్ కౌన్సిలింగ్, అండ్ అవసరమైతే సైకియాట్రిక్ వైద్యం కూడా కావాలమ్మా. నాకు అదే డౌట్ ఉంది సార్, ఈ పర్టికులర్ కేసులో ఇలా మెంటల్ కండిషన్ సరిగా ఉంటుందా, లేకపోతే సరిగా లేక ఇలా చేసి ఉండుంటారా, అది కూడా డౌట్ ఉంది సార్ నాకు. మరి నువ్వు అడిగిన ప్రశ్నకి జవాబు నేను చాలా జాగ్రత్తగా చెప్పాలి, ఎందుకంటే నేను డాక్టర్ గా మాట్లాడుతున్నాను కాబట్టి. బట్ ఖచ్చితంగా సమ్ అసెస్మెంట్ సివియరిటీ, నువ్వు చెప్పింది దిస్ ఈజ్ నాట్ నార్మల్, అది నేను ఒప్పేసుకుంటాను. కానీ మీడియా ముఖంగా ఇది ఒక సైకాట్రిక్ జబ్బు అని చెప్పే బదులు సైకలాజికల్ సివియరిటీ, అబ్నార్మాలిటీకి మనం ఐడెంటిఫై చేయడానికి ప్రాపర్ అసెస్మెంట్ చేయాలి అని మనం చెప్దామమ్మా. సరే, ఏదైనా కూడా మొత్తంగా అంటే ఓవరాల్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఇలాంటివి జరగకుండా ఉండాలంటే పిల్లల్ని ఎలా పెంచాల్సిన అవసరం ఉంది, ఎలాంటి జాగ్రత్తలు ఇటు కుటుంబ సభ్యులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, స్కూల్స్లో కావచ్చు, లేదా సమాజం కావచ్చు, ఎలాంటివి తీసుకుంటే బాగుంటుంది? ఈ 4 పార్ట్లోనూ మొదటి స్టార్టింగ్ ఎప్పుడు ఇంట్లోనే అమ్మా. ఇంట్లోనే తల్లిదండ్రులు ముఖ్యంగా వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వకుండా, వాళ్ళకి వైలెన్స్ కి, అగ్రెషన్ కి ముఖ్యంగా వాళ్ళు చూపించకుండా. అంటే నువ్వు అడిగిన దాంట్లో ఫస్ట్ వాళ్ళ నుంచే వస్తుంది. అంటే కోపం రాకుండా ఉంటుందా అని చాలా మంది మమ్మల్ని అడుగుతుంటారు. కోపం వచ్చినప్పుడు కోపం ఎలా చేయాలి, పిల్లల ముందు ఎలా చేయాలి, ఈ రోజు పిల్లల ముందు ఎలా చేయాలి అనేది చాలా ముఖ్యం. దాంతోపాటు ఇంట్లో ఈ టీవీ, ముఖ్యంగా అగ్రెషన్, వైలెన్స్ ఏది వాచ్ చేస్తున్నారో పిల్లల్ని, ఇంటర్నెట్ లో కూడా, టీవీలో కూడా, ఇంటర్నెట్ లో కూడా. అంటే టీవీ అందరూ కలిపి చూడొచ్చు, ఇంటర్నెట్ ప్రైవేట్ గా చూడొచ్చు. పేరెంట్స్ కి నేను నార్మల్ గా ఇచ్చే సైకలాజికల్ అడ్వైజ్, వాచ్ వాట్ దే ఆర్ సీయింగ్ అని. అంటే వాళ్ళ హిస్టరీ, అందులో పిల్లలు తెలివైన వాళ్ళైతే వాళ్ళు వైప్అవుట్ చేసినా యూ కెన్ గో అండ్ సైట్లకి వెళ్ళి చూసుకోవచ్చు కూడా. 2, కుటుంబంలో ఈ ఆల్కహాల్ అది షుడ్ బి ఇన్ మోడరేషన్. తాగదు అని మనం ఎలాగా చెప్పలేము, బట్ వైలెంట్ బిహేవియర్ ఇంట్లో ఉంటే పిల్లలకి అలవాటు యాజ్ ఏ రైట్ కింద వచ్చేస్తుంది, ఎస్పెషలీ 1 or 2 kids ఉన్నప్పుడు. నువ్వు చెప్పినప్పుడు గ్రాండ్ పేరెంట్స్, మేనమామలు, పెద్దనాన్న, చిన్నాన్నలు, దే ఆల్సో షుడ్ బి పార్ట్ ఆఫ్ ది కరెక్షన్ ఇట్లాంటి చిల్డ్రన్ కి. ఫైనల్ గా సమాజం, చుట్టుపక్కల సమాజం ఎట్లాంటి సమాజంతో తిరుగుతున్నారు, ఏం సమాజం, ప్రతి తల్లిదండ్రులే చూడాలి. టీచర్స్ కూడా ఇంపార్టెంట్ రోల్ ఉంది ఇక్కడ. ఈ క్లాస్ లో వీళ్ళు 8 hours 7 hours కూర్చుంటారు డే అంతా. సో సమ్ ఆఫ్ ది బిహేవియర్స్ టీచర్స్ ముందరే కనపడుతుంది, కంప్లైంట్స్ ద్వారా. కానీ ఇది ఫైనలీ సమాజంకి బ్రాడ్ గా ఐ థింక్ వీ నీడ్ టు డూ లాట్ మోర్. ఐ థింక్ ఈ అగ్రెషన్, వైలెన్స్ పెరిగిపోతున్న ఈ సమాజంలో ఈవెన్ లీడర్స్, మనం అందరం వీల్ ట్రై టు యాజ్ ఎ మోడల్ గా ఉండాలంటే ఐడియల్ మోడల్ చూపించాలి. పాపం అక్కడ అంత చైల్డ్, అంత గర్ల్ బాయ్ అని కాకుండా వైలెన్స్ సీమ్స్ టు బి చాలా డామినెంట్ ఇన్ దిస్ కరెంట్ సొసైటీ అండ్ షోయింగ్
వెర్రి తల్ల వేస్తున్నట్టుగా దేర్ కిల్లింగ్ దేర్ ఓన్ పీపుల్. వెర్రి తలల్లో ఇక్కడ కిల్లింగ్ సంబడి కాదు, కొట్టడం కూడా తప్పే అని మనం అనే రోజుల్లో కిల్లింగ్ చేస్తున్నారంటే ఇక డెఫినెట్ గా దే నీడ్ సమాజం నీడ్స్ కరెక్షన్. నువ్వు చెప్పిన 2 కేసులు జస్ట్ మిర్రర్, ఒక చిన్న ఉదాహరణే, కానీ ఇంకా మనకి తెలియనివి ఎన్నో ఉంటాయి. అవును సార్, కరెక్ట్. మన దృష్టికి రాని, సమాజం చూడనివి చాలా ఉంటున్నాయి. దాచేసేవి ఈ కుటుంబం కూడా దాచేస్తుంది. ఇప్పుడు ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఏం లేకుండా దాచేసిన కేసులు నా దగ్గరకు వస్తుంటాయి. ఇలా చేశారు, సెల్ఫ్ కట్ చేశారు, ఇట్లా చెప్పి నీకు వారానికి 2-3 కేసులు అయితే నేను ఈజీగా చూస్తుంటాను. సో మనం అందరూ చేరి యాజ్ ఏ ప్రివెన్షన్, ఈ ప్రోగ్రామ్ కి ఒక మెయిన్ పర్పస్ నీ ద్వారా మనం ఇచ్చే మెసేజ్, లెటెస్ కుటుంబం కానీ చుట్టుపక్కల సమాజం కానీ వైలెన్స్ ని ప్రమోట్ చేయకుండా వైలెన్స్ ని ఐడెంటిఫై చేయడం, అండ్ ఆ చైల్డ్ కి మాత్రము డెఫినెట్లీ సమ్ హెల్ప్, అండ్ సమ్ టైమ్స్ ఫ్యామిలీస్ నీడ్ హెల్ప్. చైల్డ్ తో పాటు వాట్ యుర్ డూయింగ్ చెప్పుకుంటూ పోతే బోల్డ్ అండ్ కేసులు ఉంటాయి. కానీ బట్ ఫర్ ఎగ్జాంపుల్ సిబ్లింగ్ రైవల్రీ ఇస్ ది మోస్ట్ కామన్. ఒక చైల్డ్ని బాగా చూడడం, ఇంకో చైల్డ్ని చూడకపోవడం, ఇలాంటివి జరగకుండా చూస్తే ఐ థింక్ మనం కొంత మేర, అండ్ వచ్చిన వాళ్ళందరికీ వైద్యం కావాలమ్మా. మానసిక కౌన్సిలింగ్ కావచ్చు, బిహేవియర్ థెరపీ కావచ్చు, అవసరమైతే మందులు కూడా కావచ్చు. రైట్ సార్, చాలా థ్యాంక్స్ సార్, చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.